హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే 2 శుభవార్తలున్నాయి ఈ వీడియోలో. ఏమేంటియో మీరే చూడండి. ఫస్ట్‌దైతే మాత్రం చూసారు కదా! 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు మనకి. అస్సలు మామూలు హ్యాపీ కాదు. నిద్రలేసి చూసేసరికి 1000 అయ్యున్నారు. నాకు ఫుల్ హ్యాపీ. రోజు మొత్తం కూడా ఎలాగైనా సరే ఎంజాయ్ చేయాలి, పార్టీ చేసుకోవాలన్నంత హ్యాపీ అనిపించింది. కానీ ఈసారి చిన్న కేక్‌తో అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం. కేక్ తీసుకొచ్చుకొని మామూలు హ్యాపీ కాదు. ఎంత హ్యాపీ అంటే అది మాటల్లో చెప్పలేమన్నమాట. ఒక 1,000,000 సబ్స్క్రైబర్లు అయితే ఎంత హ్యాపీ, అంతకన్నా డబల్ హ్యాపీగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వెరీ వెరీ థ్యాంక్స్. అసలు మాటల్లో చెప్పలేను థ్యాంక్స్ అనేది. నాకు 3 ఇయర్స్ కష్టం అనమాట. 1-2 రోజులు కష్టం కాదు ఇది. ఫస్ట్ 100 సబ్స్క్రైబర్లు రావడానికి నాకు 1 ఇయర్ పట్టింది. ఎందుకంటే మనకి ఏం తెలియదు యూట్యూబ్ గురించి. అసలు దాంట్లో యూట్యూబ్ అనేది ఓన్లీ నా ఏదన్నా బ్లౌజ్ మోడల్స్ కానీ, కుకింగ్ కానీ అట్లాంటివి చూసేదాన్ని. ఇదంతా కూడా నేను వీడియో రూపంలో ఒకసారి నేను లైవ్ చేస్తాను. నా జర్నీ గురించి నేను ఎట్లా స్టార్ట్ చేశానంటే కొంచెం మాట్లాడుతున్నాను కానీ అక్కడ కొంచెము మొత్తం ఫినిష్ చేయట్లా. ఒకటైతే మాత్రం మొత్తం నేను ఎలా స్టార్ట్ చేశాను, ఎలా నేను స్ట్రగుల్ అయ్యింది, ఎంత కష్టపడ్డాను అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకటైతే 1000 అయ్యాక లైవ్ చేయాలనుకున్నాను. ఒకరోజైతే మాత్రం వీలు చూసుకొని లైవ్ చేస్తాను. లైవ్ చేసి నా జర్నీ గురించి మొత్తం అయితే వీడియో అయితే పెడతానమాట. కానీ ఈరోజు ఉన్నంత హ్యాపీ ఎప్పుడు లేను. కేక్ తీసుకొచ్చుకొని సెలబ్రేషన్ చేసేసుకున్నా. ఇంకా ఈ వీడియో వచ్చేసి తర్వాత రోజు నేనైతే ఈరోజు మా పాప మార్కులు వస్తాయి అన్నమాట. ఈరోజు కూడా నేను చీరాలు వెళ్ళి వచ్చాను. 11 గంటలకి మార్కులు వస్తాయి అని చెప్పి మేము ఉదయాన్నే చీరాలు వెళ్ళి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తీసుకొచ్చాను. ఈ బ్లౌజ్ అర్జెంటుగా స్టిచ్ చేసేవాళ్ళనమాట. ఈ మెటీరియల్ తీసుకొని నేను ఇంటికి వచ్చేసరికి మా పాప మార్కులు అయితే వచ్చినాయి. కాలేజీ ఫస్ట్ వచ్చిందంట. అస్సలు ఇంతకన్నా హ్యాపీ అనమాట. ఫస్ట్ రోజు ముందు రోజేమో 1000 సబ్స్క్రైబర్లు కేక్ తీసుకొచ్చాను, కోసుకొని ఎంజాయ్ చేసాను. తర్వాత అయితే మా పాప మార్కులు వచ్చినాయి. అందరూ ఫోన్లు చేసి ఆ మార్కులు చెప్పి వాళ్ళంతా కూడా అసలు ఆ రోజు కూడా చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. 10థ్లో కొంచెం మేము అనుకున్న దానికి తగ్గినాయి అనమాట. ఇప్పుడైతే మాత్రం మార్కులు బాగా వచ్చినాయి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈ 2 అనమాట ఈరోజు వీడియోలో శుభవార్తలు. 1000 సబ్స్క్రైబర్లు, మా పాప మార్కులు. ఈ 2 రోజులు మాత్రం నేను ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. మామూలు హ్యాపీ కాదు. నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఇప్పుడైతే మాత్రం మనకి యూట్యూబ్కి టైం రావాలా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ నా వీడియోస్ చూడండి. కొంచెం బోర్ అనిపించినా కూడా మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇంకా ట్రై చేసి మంచి వీడియోలు పెడతాను. మీరు నా వీడియోస్కి సపోర్ట్ చేస్తే నాకు టైమింగ్ వచ్చింది అనమాట. నా టైమింగ్ అలా దగ్గర దాకా వెళ్ళి డబాలన కింద పడిపోయింది. ఒక హాఫ్ పైనే వెళ్ళింది, దగ్గర దాకా వెళ్ళింది అనమాట మానిటైజేషన్కి. అలా కిందకు వచ్చేసేసింది. మళ్ళీ ఆ టైమింగ్ అంతా నేను తెచ్చుకోవడానికే డైలీ కష్టపడుతున్నాను. 1-2 వీడియోలు కాదు, 3-4 వీడియోలు కూడా పెడుతున్నాను. అసలు టైం కుదరట్లేదు. టైలరింగ్కి, ఇంట్లో వర్క్కి, ఇక్కడ ఈ ఎడిటింగ్లకి కానీ, వీడియో తీసుకోవడానికి కానీ, ఇంకా ఏదన్నా కొత్తగా పెడదామని చెప్పేసి నేను కుకింగ్ పెడుతున్నాను, టైలరింగ్ పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది బయటికి వెళ్ళినా కూడా నేను ఫోన్ వదలకుండా కొంచెం ఫస్ట్లో సిగ్గుపడ్డాను. ఎవరేమన్నా అనుకుంటారని. ఇప్పుడు అలా కాకుండా వీడియోస్ పెడతానే ఉన్నాను. నా వీడియోస్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ చూస్తే టైమింగ్ కోసం ఇప్పుడు వెయిటింగ్. సబ్స్క్రైబర్లు అయితే 500కే ఓకే, కానీ 1000 మనం 1000 దాటిపోయాము. అట్లానే టైమింగ్ కూడా ఏదో ఒక రోజు వచ్చిద్దని ఆశిస్తున్నాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ చెయ్యండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు రాగలను. నా ప్రయత్నం అయితే నేను అస్సలు ఆపను. ఏదో రకంగా నాకు వచ్చినంత వరకు నేను చేస్తానే ఉంటాను, నాకు కుదిరినంత వరకు. ఇంకా ఇప్పుడైతే జాకెట్ గురించి మాట్లాడుకుందాం. చీరాలు వెళ్ళి వచ్చానని చెప్పాను కదా. చీరాలు వెళ్ళి వచ్చి దీనికి కావాల్సిన మెటీరియల్స్, ఇంకా టైలరింగ్ కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తీసుకొచ్చాను. హ్యాంగింగ్స్, నెక్స్ట్ వచ్చేసి ఆకుపొట్టు ముక్కలు, బాల్ చైను, ఇవన్నీ తీసుకొచ్చాను అన్నమాట. స్టోన్ చైన్ అయితే ఇంట్లోనే ఉంది. ఇది అర్జెంటుగా బ్లౌజ్ అయితే మనం ఇచ్చేయాలి. కానీ స్టిచ్చింగ్ వర్కే అనుకున్నాను. అనుకోకుండా దీనికి వర్క్ కూడా చేసేస్తున్నా. హ్యాంగింగ్స్ చూసారు కదా. హ్యాంగింగ్స్ హాఫ్ పొట్టుకు కూడా హ్యాండ్స్ చూసారు కదా. హ్యాండ్స్ కూడా
పింక్ హాఫ్ పొట్టు మొక్కే, ఎందుకంటే మనకి శారీలో జరీ పెద్దది వచ్చిందనమాట. ఆ జరీ తీసేయడానికి ఈ హ్యాండ్స్కి జరీ సెట్ కాలేదు. అవి తీసేసి ఈ చిలకపచ్చ రాణి కలర్ 2 షేడ్ మీకు అర్థమవుతుంది చూడండి. ఇది నేత చీర అనమాట. నేత చీర హ్యాండ్లూమ్ శారీ, ఇక్కత్ మోడల్లో పోచంపల్లి డిజైన్ అనమాట. పట్టుకు పట్టు శారీ అయితే మాత్రం సూపర్గా ఉంది. కట్టుకున్నా కూడా ఆ బ్లౌజ్కి సన్న ఊరికే గోటేద్దాం అనుకున్నాం, అర్జెంట్ బ్లౌజ్ కదా అనుకోకుండా స్టోన్ బాల్ చైను స్టోన్ లేసి ఇట్ల వరకు అంటిద్దాం అనుకున్నాను. అవి అంటించాక ఇంకా కొంచెం ఇంట్లో కనిపిస్తే వాటిని కూడా ఫినిష్ చేద్దామని చెప్పేసి అవి కూడా అంటించాను అనమాట. హ్యాండ్స్ బాగున్నాయి. హ్యాండ్స్కి షో బటన్స్ కూడా తీసుకొచ్చాను కదా, బటన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. జాకెట్ సూపర్గా ఉంది. ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఉండాలి. పింక్ చిలకపచ్చ మామూలు కలర్ కాంబినేషన్ కాదు, చాలా అంటే చాలా బాగుంది. శారీ కానీ బ్లౌజ్ కానీ మొత్తం ఫినిష్ అయ్యాక, ఈ బ్లౌజ్ అంతా ఫినిష్ అయ్యి అది అర్జెంటుగా కుట్టాలని చెప్పా కదా, కాకపోతే నేను సూది పెట్టి కుట్టలేదు, టైం లేదనమాట. అవి అంటించేటోడికి నైటు 10-11 అట్లా అయ్యింది. ఈ మధ్యలో ఇది బ్రేక్ అనమాట. బ్యాక్ వరకు అంటించాక ఇంకా సలివిడి పట్టడానికి మా పిన్ని ఫోన్ చేస్తే ఇటు వచ్చాను. ఆ బ్లౌజు ఈ సలివిడి పాకం పట్టేశాక ఆ బ్లౌజ్ అయితే ఫినిష్ చేయాలి. బ్యాక్ అంతా కూడా చేసేసాను. అది ఆరబెట్టేసేసి ఇంకా ఫ్రంట్ కూడా అంటించి ఎమ్మింగ్ చేయాలి. ఫ్రంట్ అంటించి తర్వాత ఎమ్మింగ్ చేసి వాళ్ళ బ్లౌజ్ వాళ్ళకి ఇచ్చేసి నేను ఇక్కడి నుంచి కదలాలన్నమాట. 11 గంటలు అయింది నైటు ఈ పనులన్నీ అయిపోయేసరికి. ఇంకా ఇప్పుడైతే మాత్రం సలివిడి పాకం పడుతున్నాం. ఆ తిప్పే అమ్మాయి పెళ్లి కూతురు, అమ్మాయిని అత్తగారింటికి సాగనంపియాలా. సాగనంపించడానికి సారేస్తారంటారు కదా, అట్లాగా సలివిడి అయితే తిప్పేసాము. చూడండి ఇవన్నీ కూడా చిన్న ముద్దలు చేసాము, పెద్దవి కాదు. తిరుపతి లడ్డు లాగాయని మనకి కొత్త కదా చేయటం, చూడడమే కానీ చూడడం అంతేగాని మనం పాకం దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడైతే మాత్రం వచ్చి ముద్దలు చేస్తున్నాం. ఇది సెకండ్ టైం అన్నమాట. ఒకసారి అయితే వేరే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికాడ చేసాము, కానీ చూశాను. ఆ రోజు పెద్దగా ఏమి మనం చేతులు పెట్టి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈరోజు అయితే మాత్రం కొంచెం ముద్దలు చేయడానికి అట్లా కూర్చున్నాను. ముద్దలు మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి చేసాము. సరదాగా మాట్లాడుకుంటా కొంచెం సందడిగా ఈ ముద్దలు చేశాక అప్పుడు కదా జాకెట్ దగ్గరికి వెళ్ళాల్సింది. అవి ఇంకా కుట్టడం ఇప్పుడు కాదు, ఈ అమ్మాయికి అనమాట పెళ్లి కూతురికి ఆ చీర కూడా ఫాస్ట్గా కుట్టియాలని చెప్పే కదా ఈ ముద్దలు చేయడానికి పక్కన పెట్టేసేసి ఆ జాకెట్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈరోజు పని అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూ వీడియో ఉంది. మా చెల్లిని సారిచ్చేటప్పుడు ఏమేమి ఇచ్చి పంపించాము అవన్నీ కూడా నేను వీడియో అయితే తీసాను. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. ఓ పక్క చేస్తానే ఉన్నాను. ఇక్కడైతే మాత్రం మా తమ్ముడు చూడండి అయిపోయింది, దాంట్లో సలివిడి లేదు, ఆ సైడ్లో అతుక్కుంది కదా తీసుకున్నాను. వీడియో తీయలేదు, కొంచెం సరదా గిన్నె గీరుకొని తింటామన్నాడు అనమాట వాడు కావాలని చెప్పి అనమాట. ఈ రోజు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి మా ఛానల్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమంది తప్పకుండా కొత్త వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాగుంది, టేస్ట్ బాగుంది. బాయ్.